బా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ అందరికీ పనిచేసాం. ఇప్పుడు భోజనాలు స్టార్ట్. హ్యాపీ బర్త్డే రాజు. థ్యాంక్ యూ మావయ్య. నువ్వు భలే సింపుల్గా ఉంటావు రాజు. అసలు నీలాగా ఉండటం అంటే గ్రేట్. భలే సింప్లిసిటీగా ఉంటావు నీ నాన్నలాగా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అసలు అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. నిజంగా ఒక పెద్ద ఫంక్షన్లా జరుగుతున్నట్టు ఉంది. సరే, నేను భోజనం చేసి వస్తాను. ఓకే మావయ్య. బా, మీ మావయ్య ఏంటి పెద్ద భజన గ్యాంగ్లా ఉన్నాడు. ఆయన అంతే, అదో టైపు. ఆయన భజన చేసినంత మాత్రాన మన అందరి బుట్టలో పడిపోతామా ఏంటి? అది కరెక్టే బా. అంకుల్ 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 ఏంట్రా అంకుల్? మీ నాన్నలా కనిపిస్తున్నానా ఏంటి? సారీ అంకుల్, అక్కడున్న బెలూన్ ఇవ్వరా? ఆ బెలూన్ అతికిచ్చాడు. ఇప్పుడు లాగితే పగిలిపోతుంది. ప్లీజ్ అంకుల్. మళ్ళీ అంకుల్ అంటారు. బెలూన్ లాగితే పగిలిపోతుందని చెప్పాడు కదా. వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఆడుకోండి. పదరా వెళ్దాం. అంకుల్ షాడిస్ట్లా ఉన్నాడు. ఏ బాబు, నా డ్రెస్ కలర్కి మ్యాచ్ అయ్యే ప్లేట్ ఇవ్వు. మేడం, ఈ ప్లేట్స్ మాత్రమే ఉన్నాయి. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదా మీ డ్రెస్ కలర్కి మ్యాచ్ అయ్యే ప్లేట్ మీ ఇంట్లో ఉంటే తెచ్చుకోండి. సరే, ఇవ్వు. బా, రీల్స్ చూసి అమ్మాయిలు బాగా చెడిపోయారు బా. అది ఎవరో డ్రెస్ కలర్కి మ్యాచ్ అయ్యే బైక్ వెతుక్కునే రీల్ చూసాం. ఆ డ్రెస్ కలర్ పిచ్చి బాగా ముదిరి ఇప్పుడు తినే ప్లేట్స్కి మ్యాచ్ అయ్యే కలర్, అదే తినే ప్లేట్స్కి కలర్ మ్యాచ్ అయ్యే స్టేజ్కి వచ్చేసారని మీ సిస్టర్ని చూస్తే అర్థమవుతుంది. హ్యాపీ బర్త్డే రా తొంగరా కొడక. థ్యాంక్స్ బాబాయ్. బాగానే అరేంజ్ చేశారా? ఎదిగి తిన్నారా? ఆకలి లేదు బాబాయ్. నేను మహేష్ తర్వాత తింటాం. అమ్మా సీసెల్తో అందరం బాగున్నాం. భోజనాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదూ. మన వాళ్ళే, మన కుర్రోళ్ళే, మన క్యాటరింగ్ ఏది బా. క్యాటరింగ్ మొత్తం నేను అరేంజ్ చేస్తే మొత్తం అంతా తనే అరేంజ్ చేశానని చెప్తుంది ఏంటి బా మీ అత్తయ్య? అంతా మెచ్చిందే. చక్కగా కడుపు నిండు తిందాం, అందరం ఒక దగ్గర ఉందాం, తల ఒక 10 రూపాయలు వేసుకొని చక్కగా ఆటోలో వెళ్దాం. మాయమే నిర్మల సీతారాంకి కజిన్ సిస్టర్లో ఉంది మీ అత్తయ్య. ఎంత పొదుపో. రైట్, సరిగా వడ్డించండి. కొంచెం కొంచెం వేసి వడ్డించండి. కావాలనుకుంటే మళ్ళీ వేయండి, అంతేగాని వేస్ట్ మాత్రం చేయొద్దు. బా, మీ నానేంటి కుక్కలా కరుస్తున్నాడు? ఫంక్షన్లో కూడా అంత చిరాకు అవసరమా బా? మా నాన్న గురించి తెలిసిందేగా. అంకుల్ అంకుల్, ఏంట్రా మీ గోల? ఆ బెలూన్ ఇవ్వరా? ఆ బెలూన్ లాగితే పగిలిపోద్ది, ఇవ్వడం కుదరదు. పక్కకెళ్ళి ఆడుకోండి. పదరా వెళ్దాం. ఈ అంకుల్ పెద్ద పీనోసాల్లో ఉన్నాడు. బర్త్డే అయిపోయాక బెలూన్స్ బయట అమ్ముకుంటాడేమో. బా, మీ బాబాయ్ చూడు. ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? లైన్ మారుస్తున్నాడేమో. అవును బా, నాకు డౌట్. అడగనా? ఇప్పుడు వద్దంటే అడగకుండా ఉంటావా? లేదుగా. ఎంతకీ ఏమిటో నీ డౌట్? మీ బాబాయి ఈ 3 మతాలని ఆరాధించడంలో ఏదో రహస్యం ఉందని అర్థమైంది. ఇంతకీ ఆ రహస్యం ఏమిటి బా? అంత పెద్ద రహస్యం ఏమీ లేదు. మా బాబాయ్ పుట్టేటప్పుడు హిందూగానే పుట్టాడు. ఉద్యోగం వస్తే క్రిస్టియన్ మతానికి మారుతానని మొక్కుకున్నాడు. ఇప్పుడు ఉద్యోగం చేసిన అప్పులు తీరితే ముస్లిం మతానికి మారుతానని మొక్కుకున్నాడు. ఇంతకీ అప్పులు తీరాయా? ఆ అప్పులు తీర్చడానికే ఈ 3 మతాలని గట్టిగా ఆరాధిస్తున్నాడు. ఏదో అనుకున్నాను కానీ మీ బాబాయ్ రాబోయే ఒక వర్గానికి పెద్ద ఇన్స్పిరేషన్ బా. హీరో విషయాల్ని చూసి బాగా ఇన్స్పైర్ ఉన్నాడు మీ బాబాయ్.
ఆ అమ్మాయి ఎవరు? మీ తాలూకున నా వైపు తెగ చూసేస్తుంది. ఆ అమ్మాయి చూస్తుంది నిన్ను కాదు, టేబుల్ మీద ఉన్న కేక్ మొక్క కోసం. నీకు కుళ్ళు బా, అలా స్ట్రైట్గా నా వైపు చూస్తుంటే కేక్ మొక్కని తోకలో లాచి చెప్తావు. నిజంరా బాబు, ఆ అమ్మాయికి మెల్లకన్ను. మెల్ల కన్నా? అవును, కొందరు చూపులు ఎక్కడో ఉంటాయి కానీ మన వైపే చూస్తారు, కొందరు మన వైపే చూస్తారు కానీ చూపులు ఎక్కడో ఉంటాయి. ఆ అమ్మాయి రెండో టైపు. నమస్తే అక్కయ్. బా అటు చూడు, ఆ బామ్మగారు ఏడుస్తున్నారు. అవునరా, పద ఏమైందో అడుగుదాం. అమ్మమ్మ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? కారం ఏమైనా ఎక్కువైందా బామ్మగారు? ఇదంతా చూస్తుంటే మా సంధ్య గుర్తుకొచ్చిందయ్యా. అది కూడా ఇలాగే పుట్టినరోజు చేసుకోవాలనుకుంది, కానీ దానమ్మ దాన్ని ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టింది. అయ్యయ్యో, కన్న తల్లి తన కూతుర్ని అలా బయట పంపించాలని ఎలా అనుకుంది? చా, అసలు ఆమె కన్న తల్లేనా? కాదు బాబు, వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి సర్దుతల్లన్నమాట. అర్థమైంది. బామ్మగారు మీరేం బాధపడకండి, మనం ఆ ఊరి పెద్ద మనుషులతో మాట్లాడి సమస్యని పరిష్కరిద్దాం, ఓకేనా? రేపే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడతాం. ఇంతకీ ఆ పెద్ద మనుషులు ఎవరో మీకు తెలుసా? ఆ ఊరి పెద్ద మనుషులు ఎవరో రేపు రాత్రి 8ంటికి చెప్తారు బాబు. రాత్రి 8ంటికి చెప్తారా? ఎక్కడ చెప్తారు? కాపురాలు అని టీవీ సీరియల్లో బాబు. నువ్వేం బాధపడకు బామ్మ, రేపే న్యాయం జరిగిద్ది, లేకపోతే వాళ్ళని చంపేను. ఏంట్రా ఇది, ఎవర్రా వీళ్ళంతా? సీరియల్ మహిమ. సొంత మనవరాల గురించి ఎంత బాధపడిందో లేదో మోసల్దే. అదెవరో సీరియల్లో సంధ్య అంట. అయినా ఇలాంటి స్క్రాప్ బ్యాచ్లు ఇంకా ఉన్నారా మామ? అమ్ము అన్నారా బాబు. పిల్లలు ఇలా పెట్టండి, ఇలా పెట్టి ఏం చెప్పాలి? హ్యాపీ బర్త్డే. బా, నాకు డౌటు, మీ అమ్మగారు ఫ్రీ చైతన్య పారాయణ లాంటి కాలేజెస్లో ప్రిన్సిపాల్గా ఏమైనా చేశారా ఏంటి? మా అమ్మ అంతే, ఎవరి ఆనందం వాళ్ళది. ఏండి లైటింగ్ ఇవన్నీ వేసినందుకు డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఏమయ్యా, రేపు ఎలాగో లైటింగ్ వచ్చి తీసుకెళ్తావు కదా, అప్పుడు వచ్చి తీసుకో డబ్బులు. ఆ మోహన్ చూడు, గెడ్డం కింద 2 LED బల్బులు పెట్టుకొని వచ్చాడు. ఏంటా? ఏం లేదన్నా, రేపురా ఇస్తాను. ఏమండి మహేష్ గారు, మీ బాబాయ్ ఆ క్యాటరింగ్ తాలూకు డబ్బులు తీసుకోమని అన్నారు. తీసుకొస్తాలే అన్న, రేపు ఎలాగో ఈ సామాన్లు వచ్చి తీసుకెళ్ళాలి కదా, అప్పుడు వచ్చి తీసుకుని వస్తాలే. మీ బాబాయ్ ఫంక్షన్ అయిపోయిన వెంటనే తీసుకోమని అన్నారు, లేకపోతే మా జీతంలో కట్ చేస్తా అన్నారు. అవును మరి, వీడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, వీడి గుండేశారు. బా, మా బాబాయ్ ఆ క్యాటరింగ్ డబ్బులు తీసుకురామని చెప్పాడు, ఆ డబ్బులు ఇస్తే ఆ గుండెగడి మొహాన్ని కొడతాను. డాడీ, క్యాటరింగ్కి డబ్బులు ఏంట్రా ఇచ్చేది? చికెన్ ఫ్రై సరిపోలేదు, ఆ పెరుగు చట్నీ కూడా సరిపోలేదు, నాకే తినడానికి ఏమి లేదు. ఫుడ్ సరిపడా పెట్టలేనప్పుడు ఎందుకు మనీ ఇవ్వాలరా? ఆ లైటింగ్ కూడా సరిగ్గా పెట్టలేదు, మనీ లేదు ఏం లేదు. వండే అలాడే బా, నాకు పెట్టావుగా పెద్ద బొక్క. వీడియో అయితే అందరు చూసేస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను ఒక్కనే వీడియో తీసుకుంటున్నాను, నేను ఒక్కడే ఎడిటింగ్ చేసుకుంటున్నాను, ఓన్లీ 1 man ఆర్మీ, అన్నీ నేనే చేసుకుంటున్నాను. మరి నా కష్టాన్ని గుర్తించి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా
ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.